జయం. కనుక ఇప్పుడు చెయ్యొత్తమంటే సగం చేతులు లెగుత్తి వద్దు. స్తోత్రం. బిడ్డలారా, దేవుని వాక్యములో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం జగమెరిగిన ఒక వచనం చదివి పెట్టండి. 22వ వచనం. ఒక అక్షరం మింగేసినట్టున్నావు. అది ఈ సూత్తలేదు కదా అని చెప్పి మింగుదామంటే కుదరదే. ఆలయ ప్రతిష్ఠిత పండుగ. దేవునికి స్తోత్రం చెప్పండి. పెదలంకని పెడితే సరిపోతుంది. ఆలయ ప్రతిష్ఠిత పండుగ పెదలంకలో జరుగుచుండెను. దేవునికి ఒక స్తోత్రం చెప్పడానికి మీకు మనస్సు రాలేదు కనుక నేను చింతించుచున్నాను. అడిగితే తప్ప స్తోత్రం చెప్పమనే అద్భుత సమర్పణ మీలో ఉండటం ఆశ్చర్యకరం. అనేక సార్లు చెప్పినట్లు నేను స్తోత్రం చెప్పకుండా ఉండలేని రకం, మీరు అడిగితే తప్ప చెప్పని రకం. ఈ రెండు రకాల మధ్య చాలా వేదన కలుగుచున్నది. అడిగినందుకైనా చెప్పే మనసు ఉంటే ఒక మంచి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ఇక వాక్యంలో ఓ తలమును కలపకండి. అమ్మా ఏమ్మా, అది ఆలయాన్ని ప్రతిష్ఠితం ఒక పండుగ చేయటం లాంటిదట. ఆలయాన్ని ప్రతిష్ఠించడం ఒక పండుగ లాంటిదట. నేను ఈ పూట మీ దృష్టికి తీసుకురావలసిన ఒక ప్రాముఖ్యమైన మాటగా ప్రభువు నాకు చెప్పింది ఏంటంటే, ఆలయము ప్రతిష్ఠించబడుట ఏ ఒక పండుగ. ఇన్నిసార్లు చెప్పడములో ఆంతర్యం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆలయం అంటే ఇది కాదు మనమని. దేవుని వాక్యము తేటగా మాట్లాడింది. మొదటి మందిర మహిమ కంటే కడపటి మందిర మహిమ మించును అని. మొదటి మందిరము పాత నిబంధన గ్రంథములో లక్షలాది మంది కలిసి నిర్మించిన మందిరం. కడపటి మందిరం లక్షలాది మందిలో ప్రతి ఒక్కడు ఒక మందిరముగా కట్టవలసిన సత్యం. పాత నిబంధన సేవ సులువు, ఎందుకంటే లక్షలాది మంది కలిసి ఒక మందిరం కట్టడం. కొత్త నిబంధన సేవలో ఒక్క దైవజనుడే తన చేతికి అప్పగించబడ్డ వేవేల మందిని ఒక్కొక్క మందిరాలుగా కట్టాలి. పాత నిబంధన సేవకులకు లభించిన సహకారము కంటే క్రొత్త నిబంధన సేవకులకు ఎక్కువ సహకారం సంఘం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 30 లక్షల మంది కలిసి ఒక మందిరం కట్టారు. ఇప్పుడు ప్రతి దైవజనుడు తన చేతికి అప్పగించబడ్డ 100 మందినో 1000 మందినో 1,00,000 మందినో ఒక్కొక్కరిని ఒక్కొక్క మందిరంగా కట్టాలి. ఎంత కష్టమైన సేవ అండి ఇది. దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారిలో నివసించడానికి ఇష్టపడిన, అంగీకరింపదగిన ఒక్కొక్క మందిరముల సేవ నూతన నిబంధన సేవ. అయితే మనలో నివసించు దేవుని ఆత్మ దాన్ని మనకు సహకారం చేసి సులభతరం చేస్తున్నారు కాబట్టి, కానీ ఏ నరమాత్రుడు చేయలేనంత కఠినమైన సేవ నూతన నిబంధన సేవ. అందుకనే అది కష్టమే కానీ సులభమే అనే ధోరణిలో నా కాడి మోయండి నాయన, అప్పుడే మీకు విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే మీరేం బెంగెట్టేసుకోకండి, నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. సులువు అనే స్థాయి దాటితేనే దాని కాడి అంటారు. తేలిక అన్న స్థాయి దాటితేనే దాని భారం అంటారు. భారం తేలిక ఏమిటి? భారమా తేలిక అన్నాడు. ఇది అర్థమైతే నీకు వేదాంతం దొరికినట్టే బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నిజానికి అది నీతో పాటు నేను కూడా ఉంటాను కనుక నాతో పాటు సంఘమును సమైక్యపరిచి సహకరింప పోస్తలు అని పెద్దలు అని ఉంది. ఒక వ్యక్తే ఆర్డినేషన్ చేసినట్టుగా క్రొత్త నిబంధన చరిత్రలో లేదు. పాత నిబంధనలో శామ్యూల్ చేశాడు, ఏలియా చేశాడు, మోషే ఎవరిని ఆర్డైన్ చేయలేదు. నాతో పాటు తక్కువలో తక్కువ 7 దైవజనులను చూస్తాను. ఇంకా ఎంతమందినైనా కలుపుకుంటాను. పెద్దలు హస్త నిక్షేపణ నుంచి ప్రార్థన దగ్గర నుంచి చిన్న కూడిక మొదలుకొని
సాధ్యమైనంత మందిని కార్యక్రమంలో కలుపుతేట చేసి, ఎక్కడైనా చూసుకోండి మీరు, నా క్రమాలు చూడండి. నేను ఒక మూల కూర్చొని సెల్ ఫోన్లో ఏదో చూసుకుంటాను ఉంటారు. కాదు, కన్వీనర్గా ఇవన్నీ పలానోడికి పాటి, పలానోడికి ప్రార్థన. కన్వీనర్ అధ్యక్షుడు ఎవరైనా అసలు నన్ను గమనించుకోకుండా చెలరేగిపోతే వాడికి సిలువే. ఎందుకంటే అతనికి అందరూ తెలియదు కదా. అన్ని ప్రాంతాలలో నాకు తెలుసు. ఇప్పుడు భీమవరం వాళ్ళు ఉంటే వారికి మధిర, తిరువురు, అయ్యప్పజీలు అందరూ తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు వస్తారు, గమనించుకున్నానా ఆ పాస్టర్ గారికి ఒక వాక్యమే, నాన్న అతనికి చిన్న ప్రార్థనే అన్న చేశారు. ఇంకో ప్రార్థన చేస్తే ఎవరు నశించిపోడరా, బాగుపడతారు. ఈ ప్రార్థన ఇంకో ప్రార్థనే. ఎందుకు చెప్తున్నానంటే స్టేజీ లెక్కించి ఎంటర్టైన్ చేయాలనే సరదా కోసం కాదు. సేవ ఒక టీం వర్క్. ఒంటెద్దు పోకడ సేవలో లేదు. అందరం కలిసి పని చేయాలని ఒక తాత్పర్యానికి కట్టుబడి ఆ పనులు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొన్న ఒక సేవకుడు వచ్చి, అయ్యా నేను మీ చేతనే హస్త నిక్షేపణం పొందాలని నాకు ఆశ ఉన్నది, మీరు పెద్ద బ్యాచ్ నుంచో పెడుతున్నారు, నాకు ఇష్టం కావట్లేదంటే మరి ఒక్కరే అభిషేకం చేసే పరిచర్లు అడిగిపోనా? నేను పోను. మరి నీ గురించి నా క్రమాన్ని ఎట్ట మార్చుకుంటానంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ముందు నువ్వు చేయబెట్టిన తర్వాత ఎవరు పెట్టినా పర్లేదు. వాళ్ళు ఎవరో అయితే నేను తీసుకొస్తా, వాళ్ళు కూడా అభిషేకించబడ్డ సేవకులు కదా. అసలు ఈ షరతులు, ఈ నిబంధనలు, ఈ రిజర్వేషన్స్ అన్నీ పోయేదాకా నీకు అసలు ఆర్డినేషన్ లేదు పో అని చెప్పాను. ఎరక్కబోయి మాట్లాడలేను కదా. నాడు రాసిన పేర్లోంచి లిస్టు తీసి అవతల, లిస్టులో పేరు తీసి అవతల పడేస్తే ఆడు ఏడ్చుకుంటూ పోయాడు. నెక్స్ట్ ట్రిప్ దాకా అడిగి ఇవ్వాల. ఎందుకంటే మనస్సులో స్వాభిప్రాయములు పెట్టుకున్నవాడు కృపకు పాత్రుడు కాదు. అట్లాంటి వ్యవహారాన్ని అంగీకరించను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ ఆలయమును ప్రతిష్ఠించుట ఈ సంఘమునకు మాత్రమే పండుగ. కానీ మనమందరము దేవునికి ప్రతిష్ఠించుకొనుట పరలోకానికి కూడా పండుగ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుండగా యేసు కూడా లోపలికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో వాక్యోపదేశం చేశాడు, అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు కూడా ఆనందంతో పాలు పొందే కార్యక్రమం ఏమిట్రా అంటే ప్రతిష్ఠ, ప్రతిష్ఠ, ప్రతిష్ఠ. ఇలాంటి ఎన్నో ఆలయ ప్రతిష్ఠలకు వచ్చి వెళ్ళి ఉండవచ్చునే కాక నిన్ను నీవు దేవుని ఆలయముగా ప్రతిష్ఠించుకున్నావా? నీవు దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠించుకున్నావా? అసలు ప్రతిష్ఠ అనే ఒక వ్యవహారం భక్తిలో ఉంటుంది. ప్రతిష్ఠిత కార్యక్రమాలు ఉంటాయి అనే బోధని వెళ్తున్న సంఘంలో ఉందా? అట్లాంటిదేమీ లేదు. అటు తయారయ్యారని చెప్పేసి దేవుడు యెహెజ్కేలు 22:26 బాధపడ్డాడు. చదవండి ఒకసారి. మీకు బైబిల్ ఉన్నట్టుగా లేవే. యెహెజ్కేలు 22:26 తెలుగులో రాసుకున్నానా? అసలు ఎవరో దారైపోయేవాడు ఆ పని చేస్తేనే బాధపడతాం కదా. పాత్రలు చేస్తే ఎట్టండి? దాని యాజకులు ప్రతిష్ఠితమైన వస్తువులు ఇష్టానుసారంగా వాడతారట. ఎందుకలా వాడుతున్నారు? హలో, ఎందుకని అంటే అసలు ప్రతిష్ఠితమైన దానికి, సాధారణమైన దానికి భేదమే అంటారంట. ఇదొక ప్రతిష్ఠితమైన పరిచర్య, ఇదొక ప్రతిష్ఠించబడ్డ జీవితం. ప్రతిష్ఠిత చుట్టూ ఉన్న కొన్ని వ్యవహారములు ఉన్నాయే, వాళ్ళకి అవేం పట్టవు. అవన్నీ దానికి మళ్ళీ కొత్త నిబంధన కాలంలో అలాంటి దేవులేదు, అంతా ఒకటే కలిపేశాడు యేసు ప్రభు అని చెప్పే ఉండేను. ఒక 5 నిమిషాలు మనం ఓపిక పట్టవచ్చు. కానీ ఇవన్నీ బాగా స్ట్రిక్ట్గా అమలులో ఉన్న కాలంలోనే పాత నిబంధనలు అడ్డ దిగబడితే వాళ్ళు ఏం చేయాలి అసలు? ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఇడుకున్న థియాలజీ ప్రకారం వెలుపటి ఆవరణ ఉన్నవాడు అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద కూర్చుండే దేవుడి పాదాల దగ్గరికి వచ్చేసే విధంగా తెరచింపేశాడు కనుక ఎవడు పడితే వాడికి యాక్సెస్ లభించిందనే వాదనను బట్టి కాసేపు మనము ఆగినా, అరే ఇవన్నీ స్ట్రిక్ట్గా అమలవుతున్న కాలంలోనే వింట చేశారంటే అట్టి అడ్డగోలు ధైర్యము సేవకులలో ఎవరికి ఉండకుండునుగాక. మీలో ఎక్కువ మంది ఆమె ఏం చెప్పలేదు. ఎందుకో
అట్లాంటి అడ్డగోలు ధైర్యం ఉండకూడదు. సింపుల్ చెప్తాను, శామ్యూల్ రావడం ఆలస్యమైందని సౌలు బలి అర్పణ చేశాడు. ఆ ఘోరమైన అపరాధమును, అవిధేయతను, అక్రమమును, అవివేకమును సౌలు గారి భాషలో సంజాయిషి ఎలా ఇచ్చాడు తెలుసా? శత్రువులు మిక్మషులో దిగుటయు నీవు వచ్చుట ఆలస్యముకుటయు చూచి నేనే సాహసించి బలి అర్పణ చేసి. నా స్టడీ బైబిల్లో నేను ఏమని రాసుకుని తెలుసా? ఇట్టి సాహసము నాకు దూరం అగునుగా అని రాసుకున్నాను నేను. నీ ధైర్యం ఎక్కడరా నాయనా? సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఏంటి తెగ చదివేస్తున్నారు బైబిల్, నాకు అర్థమవుతలేదు. అంటే అధ్యాయం పైకి కిందకి మొత్తం చదివేస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తే అలాగే ఉంటుంది. ఓ రోజు ఇంటికాడ చదువుకోండి. ఇప్పుడు ఈ పూటకి ఆ వచ్చిన చదువుకొని దాన్ని ధ్యానం చేసుకోవాలా. మీ తడువులాట మండిపోయి ఎంతసేపు ఏంటండి? ప్రభుకు స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సేవ సామాన్యమైనది కాదు, ప్రతిష్ఠించబడ్డ సేవ. కొన్ని సాధారణమైనవి ఉంటాయి, అవి ఎవరైనా చేయొచ్చు. కొన్ని ప్రతిష్ఠించబడినవి ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అనే మాట కూడా సంఘానికి బోధించే అంశము కాదంట అయ్యగారులకి, మహానుభావులు. నేను ఈ రీతిగా ఉపదేశము చేయుచున్నప్పుడు ఒక దైవజనుడు శరీరావేశముతో లేచి, నువ్వు పాత నిబంధన బోధిస్తున్నావు, కొత్త నిబంధన ఉపదేశం నీకు రాదా అని నన్ను గద్దించాడు. నువ్వు వచ్చి చెయ్యి మరిద్దా, నిన్ను వద్దన్నానా చెప్పు. తడబడుతుంటే నేను చెప్పాను, పాత నిబంధన ఎందుకు వద్దు అన్నాను. కొట్టివేయబడింది కదా. ఎక్కడా అన్నాడు? 2 కొరింథీ పత్రిక 3:14 చదవలేదా? ఆ పాత నిబంధన కొట్టి వేయబడిన వారికి తెలియక ఆ ముసుగే నిలిచి ఉన్నది అన్న వాక్యం చదివాడు. పాత నిబంధన అంటే ఏంటి అన్నాను. అంటే అడిగి రాదు. ఆడు అనుకుంటున్నాడు ఆది కాండము నుంచి మలాకి వరకు మొత్తం పాత నిబంధన అనుకుంటున్నాడు. పాత నిబంధన అంటే సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకి మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఒక నిబంధన జరిగింది. రే మీకు ఒక మధ్య ఇది ఒప్పందం అబ్బాయి, ఇది మీరితే ఇది ప్రాయశ్చిత్తం, దాన్ని నిబంధన రక్తం అంటారు. ఈ ముక్కలు రాసింది నిబంధన పలకలు, తేడా వస్తే ప్రాయశ్చిత్తం ఇది. ఈ ముచ్చట్లన్నీ రాసి పెడితే దాని పేరు నిబంధన గ్రంథం అని ఒక ఒప్పందం సీనాయి కొండ మీద జరిగింది. జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తార్థమైన వ్యవహారములనియు బలి కర్మకాండలనియు కలిపినది పాత నిబంధన. కల్వరి కొండ మీద యేసయ్య తన సొంత రక్తం కార్చి క్రొత్త నిబంధన చేసి హెబ్రీ 8 ప్రకారం దానిని పాతదిగా, ఉడిగిపోయిన దానిగా రద్దు చేసి పడేశాడు. అంటే ఏమి రద్దయింది? సీనాయి కొండ మీద మోషేకి దేవుడికి ప్రజలకి మోషే ద్వారా జరిగిన ఒప్పందం రద్దయింది. 37 పుస్తకాలు 39 పుస్తకాలు రద్దయిపోయినని చెప్తున్నాడు. రేయ్, పాత నిబంధన గ్రంథములో ఇంకా నెరవేరవలసిన ప్రవచనలు కుప్పలు తెప్పలుంటే ఆడు మొత్తం తీసి పడేసాడు. ఎప్పుడో కొత్త నిబంధన జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. అయ్యా, పాత నిబంధన అంటే సీనాయి కొండ మీద జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తం కొరకు ఏర్పాటు చేసినది, అది రద్దయింది. కొత్త నిబంధన అంటే కల్వరి కొండ మీద యేసు రక్తం చేత చేయబడింది, ఇది అమల్లో ఉంది, రద్దయింది. ఆది కండు మలాకి దాకా కాదు నాయన. ముద్ద అవతారం వేసుకొని వాక్యం చదవకుండా, ప్రత్యక్షత లేకుండా దుందుడిగా ఏది పడితే అది వాక్కూడదని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఒక్కరు కూడా ఆమె చెప్పలేదు చూడు. ఇప్పుడు ఎందుకులే, చెప్పపోతే నాకు ఇప్పుడు ఒంటరితనం వచ్చి బలకి చచ్చిపోను నేనేమి. సైన్యములకు అధిపతి యెహోవాను ఒక్కనే రోషము కలిగి ఉన్నానని ఏలియా స్ఫూర్తిగా నేను ఒక్కనే మిగిలిపోయిన రోషంగానే ఉంటాను. కానీ మరి అందరూ ఉన్నప్పుడు గట్టిగా ఉండవని ఇప్పుడు ఒక్కనే అయిపోయిన మరి ఎట్లా కొంచెం మెత్తబడ్డాను. పన్ను నేను నమ్మిన సత్యం కోసం నన్ను ఒక్కడిని ఒంటరిగా చేసి అందరూ వదిలిపోతే ఆ రోషంతో సత్తాను తప్ప చిచ్చి. వాక్యం ఏమంటుంది? ప్రతిష్ఠించబడ్డ వ్యక్తులు ఉన్నారు, విషయం ఉంది, వ్యవహారం ఉంది.
సాధారణమైన సేవ ఉంది, దానికి దీనికి తేడా తెలియాలి మీకని చెప్తుంది వాక్యం. బ్యాచిలర్గా ఉండే పిల్లలు రూముల్లో చదువుకుని వంటలు చేసుకొని కాలేజీకి ఉద్యోగాలు చేసుకునే పిల్లలు అన్నం వండలేక కూర వండలేక అన్నీ ఒకసారి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి తినిపోతున్నాడు. అనయ్య అన్నం ఒకటి కూర ఒకటి పప్పు ఒకటి ఏడదత్తామని అన్నీ అందులో పెట్టేసి సిరుగుడు ఉప్పేసి 3 కోతలు వేయించేస్తే అదే పరిస్థితి చచ్చిపోతుంది. ఇదిగో ఈ బాబు తయారైంది సేవ. ఏం తేడా లేదు, మొత్తం కుక్కర్లో ఉడకబెడతామే. ఈ రోజున దేవుని వాక్యమును మీరు గమనించమని కోరుతున్నాను. కొన్ని క్రమాలు నియమాలు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేవారు. నెహెమ్యా ఒక పదం వాడతాడు, ఆ పదం నాకు అంగీకారం కాదు కానీ ఈ కాలానికి, అంటే ఆ దినాల్లో ఎట్లుండేదో ఒక జస్ట్ అవగాహన కోసం. నెహెమ్యా చూడండి, ఉందా బైబిల్ నెహెమ్యా? జెఫన్యా తప్ప నెహెమ్యా పేరున్నట్టుగా చూస్తారే. జెఫన్యా కంటే చాలా పెద్దోడు నెహెమ్యా. యేసు రక్తమే జయం. 12వ అధ్యాయం 22వ వచనమా 27 అనుకోండి. చూడు 20 చూడు. చాలు. ఏమన్నాడు? ప్రతిష్ఠ చేయు కాలములో వారు ఆ ప్రతిష్టాచారములన్నీ స్తోత్ర గీతములతో మొదలు, అంటే మొత్తం ప్రోగ్రాం అని, ఆ ప్రతిష్ఠ కార్యక్రమం అంతా అని. నా ముఖం చూస్తే మీకు వివరం చెప్తా. ఇశ్రాయేలులు ఒక సమర్పణలో లేకుండా, ప్రతిష్ఠించబడ్డ జీవితం లేకుండా, వేరుబాటు జీవితం లేకుండా, లోకులతో కలిసిపోయి అడ్డగోలుగా పాడిపోయి చెడిపోయి భ్రష్టులు అయిపోయిన కాలంలో దేవుని మందిరము అపవిత్రపరచబడి అన్యుల చేతికి అప్పగించబడి నాశనం చేయబడ్డ దరిమిలా దేవుడు నెహెమ్యాను లేపాడు, పంపాడు, మొత్తం పునరుద్ధరణ జరిగింది. అంతా సెట్ చేసి పరిచర్య ప్రారంభిద్దామని చూస్తే లేవీలు ఎవరు లేరు. అరే యాజకులు లేరురా, ఇంతసేపు గుడి కడితే అని చేస్తే వారు పొలంలో పనులకి వెళ్ళారని తెలిసింది. ఇది సేవమో అనేసి పొలంలో పనులకి వెళ్ళారని ఒక్కొక్కరు లాక్కొచ్చాడు. పిచ్చేసేలు ఎత్తనారా, సేవ మరిచి పొలంలో పనులకి వెళ్తామంటే మీరు అని అరిచాడు వాళ్ళ మీద. అరిస్తే వాళ్ళ చేతులు కట్టుకొని తప్పే, మాకు సిగ్గు అవమానమే తగ్గింది, కానీ ఎవ్వరూ మందిరాలకి రావట్లేదు, దశమ భాగములు ప్రతిష్టార్పణలు ఏమీ తేవటం లేదు, పిల్లల్ని పోషించుకునే దిక్కు లేక పొలాలకు వెళ్ళామంటే మళ్ళీ ఇశ్రాయేలు ఇళ్ళలోకి వెళ్ళి ఒక్కొక్కరు జుట్లు పట్టుకొని లాక్కొచ్చి చెంపలు వాయించి ఏంట్రా మీరు చేసిన పని, గుడిలో లింగాన్ని మింగా రకం మొత్తం తినపడేది అట్రా, 90% తినమల్లా 10 కూడా తింటావేరా అని కోప్పడి వాళ్ళందరితో మేము ఇది మొదలుకొని యెహోవా మందిరమును మానక భూఫలములోను పశుపక్షాదుల్లోను తైలములోను ప్రథమ ఫలములు దశంభాగం సమర్పించదమని శపథం పూని ప్రమాణం చేయించి అలా చేసి ప్రమాణాలన్నీ చేశాక ఇది వాళ్ళందరూ క్రమంగా వస్తారు, కానుకలు సమర్పిస్తారు, ఇక పిచ్చి పనులు మానేసి కుదురుగా సేవ చేసుకోండి అని వీళ్ళని తయారు చేసి అటు వాళ్ళని తయారు చేసి ఆలయాన్ని వాళ్ళని మొత్తం ప్రతిష్ఠించి ప్రోగ్రాం పెట్టాడు. స్తోత్రం చెప్పాలని మీకు అనిపించదు. నువ్వు చెప్పా అంటరా బాబు, ఇంత పొదుపుగా ఎప్పుడు తయారయ్యారా నాయన. ఏమైనా కోపడదామంటే మామిడి సీరియస్ చూస్తున్నాను నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చరిత్ర చదవండి, ఓపిక తెలుసుద్ది. ప్రతిష్ట కార్యక్రమము, ప్రతిష్ట విధానము, ప్రతిష్ట క్రమము ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. హెజ్కేలు బాధపడ్డాడు, అసలు ఏమీ లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు ఏంద్రా సేవ అని ఎత్తిపోదుకున్నాడు. పోని కొత్త నిబంధనల కాలంలోకి వద్దాం. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 8,000 మందికి పంచిపెట్టారు. ఆ ఊరుకండే స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది అంటే 5,000 కట్టాలి పద్దా. ఏ అంచనా ప్రకారం చూసుకున్నా 15,000 అని చెప్పారు బైబిల్ పండితులు శాస్త్రజ్ఞులు అందరూ కలిసి. ఏ లెక్క ప్రకారం చూసుకున్నా 15,000 దగ్గరని చెప్పారు. 5 రొట్టెలు 2 చేపల్ని సుమారు 15,000 మందికి ప్రభువారు పంచిపెట్టారు.
15,000 మందికి పంచిపెట్టాలంటే టేబుల్ మీల్స్ కరెక్టా, బఫే మీల్స్ కరెక్టా? చెప్పొచ్చుగా కదా. కానీ ప్రభు అంటాడు, మీరు వారిని పంక్తులు తీరి కూర్చోబెట్టండి. అమ్మ నాయన, ఎంత కష్టం అండి ఇది. పోని సరే, టేబుల్ మీల్సే పెట్టించాడు, వరుసలుగా బంతులు తీరి కూర్చోమన్నాడు. పంచాలంటే తక్కువలో తక్కువ ఒక 100-150 మంది పని చేయాలి వద్దా? మాట్లాడరే. మన సంఘంలో ప్రేమ మీద గిడిచి కొడితే 100-150 మంది, దానికి 20 మంది అల్లకల్లోలమైపోతుంటారు. మరి 15,000కి ఎంతమంది పంచాలా? అందరినీ కూర్చోమని మీరే వారికి వడ్డించండి. 12 మంది ఎలాగండి? సపోర్టర్స్ని ఇవ్వండి, హెల్పర్స్ని ఇవ్వండి. యూత్ పంచాలంటే లేట్ అవుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది. వ్యతిరేకమా? వీడు అసలు సత్యానికి నామం పెడతానికి బయలుదేరదు కాప. అసలు నామం అంటే ఏంటి? అపోస్తులు ఏ కోణంలో వాడారు? నామం అంటే ఏంటి? అపోస్తుల కార్యాల 3వ అధ్యాయంలో అక్కడ బాయ్ వాడిని తేరి చూడమని పేతురు, ఎవరికి? శృంగారమన దేవాలయం దగ్గర ఉన్న కుంటివాడు 40 సంవత్సరాల వయసుకుని పుట్టింది మొదలు అడుక్కుంటున్నాడు. వాడిని చూసి నా వైపు తేరి చూడమని పిలిచి అని చెప్పాడు. వెండి బంగారులు మా యొద్ద, మరి ఆ మాత్రానికి తేరు చూడమన్నావు ఎందుకు? ఏమి లేనోడివి ఆనాడు ఫీల్ అయిపోతే, మాకు కలిగినదే అందరు చెప్పాలా పదం. ఏం కలిగి ఉన్నారు? యేసునామం అనండి. యేసునామం అంటే అది తెలుసుకునేదా, కలిగి ఉండేదా? అది ఏందిరా? జఫన్యా అనే పేరు నీకు తెలుసుగా? బైబిల్లో తెలుసు, బయట కూడా తెలుసుగా. జఫన్యా అనే పేరు నువ్వు ఎరిగిన నామం, కానీ నువ్వు కలిగిన నామం కాదు. కానీ యేసు నామం ఎరిగిన నామం కాదు, కలిగి ఉండే నామం. పేతురు గారు అంటారు, అది మేము కలిగి ఉన్నది వెండి లేదు అంటే, ఒక వెండి కలిగిన దానికంటే, బంగారము కలిగిన దానికంటే, ఆస్తులు కలిగిన దాంట్లో ఎక్కువగా మేము యేసుల నామాన్ని కలిగి ఉన్నాం. నామం అంటే ఏమిటి? మళ్ళీ చెప్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో 5వ వచనంలో సీనాయి కొండ మీకు దేవుడు మోషేను పిలిచి మేఘములో దిగి వచ్చి మేఘంలోకి ఎక్కించుకుని ఎదురు బదురు కూర్చోబెట్టుకొని యెహోవా అనునామమును ప్రకటించెను. మేఘం ఎక్కించుకొని కూర్చోబెట్టుకొని చెప్పాడు, ఇది నా నామం అని. ఏం చెప్పాడు? చదివిపెట్టు ఒకసారి 5వ వచనం. అంతే. చెప్పండి చెప్పండి, ఏం ప్రకటించాడు? అందరు చెప్పండి. నామము అంటే ఏంటి? పేరు, పిలవడానికి పనికొచ్చేది, సంబోధించడానికి ఉపయోగపడేది. ఇదిగో ఓయ్ అని అమర్యాద స్థానంలో మర్యాదగా, సంస్కారవంతంగా, గుర్తింపు కలిగి మర్యాదగా సంబోధించుటకు వీలయ్యే దాని పేరు. ఇప్పుడు ఆయన పరలోకంలో దిగి మేఘంలో వచ్చి మేఘం ఎక్కించుకొని దానికోసం ఉపవాసం పెట్టి సేన మీదకి రప్పించి, ఇట్రా నీకు చెప్తాను నా నామం అన్నాడు. ఏం చెప్పాడు? చదువు బిడ్డ. అమ్మా చదువమ్మా. ఇందులోనే గాలికి పేజీ ఎగిరిపోయిందా ఏంది? చదువు. అది ఇంకా అని ప్రకటించను. ఇప్పుడు ఈ కిలోమీటర్ ఉందా? హలో, ఇలా చూడాలి. ఈ కిలోమీటర్ కలిపితే ఆయన నామం అంట. ఆపద్బాంధవ, కరుణామయ్య, కాపాడువాడ, కనికరించేవాడు, హల్లెలూయా. అది కాదురా అయ్యా. అయ్యా అందరినీ కాపాడువాడు, అన్ను కాపాడుము. నువ్వు ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావు మాకు తెలియదు కానీ కాపాడుము. ఓ ఏసా దయామయ్య, కృపామయ్య, ఏ దయా నీ దయా మా మీద రాదయ్యా. ఆపరదే నామం అది కాదురా పిచ్చోడా. అయ్యా యెహోవా అనునామమును ప్రకటించను. అవునా కదా? అందరు చెప్పండి. ఏమని ప్రకటించాడు? యెహోవా విస్తారమైన కృపాసత్వం కలిగిన వాడు, దయా దాక్షిణ్యం కలిగిన వాడు, వేవేళతనం కృప చూపువాడు, తండ్రి దోష కుమారుడు రప్పిస్తాడు, దోష నిర్దోషగా ఎంచడు. ఇన్ని చెప్పి అని ప్రకటించను. ఇప్పుడు ఇదంతా పిలవటానికి మనకు వచ్చే పేరా, లేకపోతే అయిన స్వభావం? అది అర్థం అవ్వాల్సింది. అది నామము అంటే స్వభావము.
అందుకనే క్రైస్తవులు నా నామం పేరు కాదు, నా నామమును ధరించండి అన్నాడు. ఓ పాస్టర్స్ కాన్ఫరెన్స్లోకి వెళ్తే ఒకడు వచ్చి, నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసేందుకే నువ్వు యేసునామాన్ని ధరించలేదు అన్నాడు. అయ్యో నీకు ఎట్ట బయలుపరచబడింది అని అడిగా. ఇక్కడ రాసుకోలేదుగా అన్నాడు. అప్పుడు చూసా, ఆడపిల్లలు ఎంబ్రాయిడరీ చేసుకుంటారే సూద్దారం పెట్టుకొని, అట్ట యేసు క్రీస్తు అని కుట్టుకున్నాడు ఆడు పేరు, ఎర్ర దారం పెట్టి, ఇదిగో నేను ధరించా, నీకు లేదన్నాడు. అయితే 24/7 నువ్వు ధరించే ఉంటావు అన్నాను. అన్నాడు. మరి స్నానం వెంట చేస్తావన్నా అంటే మరి ఆ విధంగా అప్పుడప్పుడు మరి అన్నాడు. మరి ఆ టైంలో బోర మోగితే నువ్వు పోయినట్టేగా అన్నా. మరి తింగర మాలోకమా, యేసు క్రీస్తు అని రాసుకుంటే నామాన్ని ధరించడం కాదురా, పేరు ఇక్కడ పచ్చబొట్టు పొడిపించుకుంటే పని అయినట్టు కాదురా, స్టిక్కర్ అది అంటించుకునే పని అవుతారా. నామం అంటే ఆయన స్వభావం. విస్తారమైన కృపాసాక్షిని కలిగిన వాడు, దయాదాక్షిని కలిగిన వాడు, వేవేల తర కృప చూపుతాడు. నిర్దోషుడు దోషగా, దోష నిర్దోషించాడు, తండ్రులు దోష కుమార్, ఇదంతా ఆయన స్వభావం. ఈ మొత్తాన్ని కలిపి ఏమన్నాడు, వీడికి నామం అంటే తెలియదు, ముంచేతం తప్ప. బేరం తెత్తగా బయలుదేరాడు ఒక్కొక్కడు. అబ్బాయిలో అపోస్తలులు యేసు నామమును పలికినా ఒక ఉద్దేశం ఉంది, కొన్నిసార్లు పలకకపోయినా ఒక ఉద్దేశం ఉంది. పలికితే పేరు పట్టుకు వెళ్ళాలంటే కాదు, పలకకపోతే దాన్ని నిర్లక్ష్యం చేసిన ఆశ్చర్యకరాలు అన్నీ ఈ భూమి మీదకి మాత్రమే పనికొచ్చాయి. దాని దేవుడు పరలోకానికి రాడు. ఒక్క బాప్తిస్మం మాత్రమే మట్టి మనిషిని పరలోకానికి తీసుకొచ్చేది. ఇక్కడోడు అక్కడికి వస్తే రేపు పొద్దున యేసు ప్రభు కనపడతాడు. ఎలాగూ సింహాసనాసీనుడైన తండ్రి గారిని చూసి ఈయనెవరో అంటాడు. వీడు ఎందుకని, వీడు ఒకటే బ్యాచ్ కదా. ఈయన ఎవరండి పెద్ద ఆయన, తండ్రి ఆయనే, తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే అన్నారుగా, ఇదేంటి మీరిద్దరు వేరువేరుగా ఉన్నారు అంటే, అక్కడ 7 దీపములు ప్రజ్వలిపోతాయి అంట. అవి దేవుని 7 ఆత్మలు. అమ్మో, ముగ్గురు ఉన్నారేందే. ఒక మట్టి మనిషి పరలోకానికి వెళితే అక్కడ ఏకైక దేవుణ్ణి కాదు, త్రియేక దేవుణ్ణి చూస్తాడు. హలో, త్రియేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదు, త్రిమూర్తుల్ని కాదు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మని ముగ్గురు దేవుళ్ళని కాదు, ఏకైక దేవుడే, త్రియేక దేవుణ్ణి. తండ్రి అయిన దేవుని సమక్షంలోని కుమారుడు ఆరాధించబట్టం చూస్తాడు. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడని పలికినది ఎవరు? తండ్రి. ఆయన మీదకి వచ్చి పరిశుద్ధాత్మగా పావురముగా వాలింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఏకకాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆయన చూపించలేదా? రేపొద్దున పరలోకి వెళ్తే వారి దివ్య దర్శనం కలగదా? మీరెవరు? ఒక వ్యక్తి రక్షణ కార్యములో తండ్రి యొక్క ప్రేమ సంకల్పము, కుమారుని యొక్క కృపా కార్యము, పరిశుద్ధాత్మ యొక్క ప్రయాస వ్యక్తులకు అనగా రక్షణ పొందేవారికి అర్థం కావాలని ఆ ముగ్గురిని కూడా ప్రస్తావించమని చెప్పాడు తప్ప దీనికి వ్యతిరేకమని అది దానికి వ్యతిరేకం ఇదని చెప్పి కాదు నాయన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు అనలేదు. నామము అంటే యేసునామే. యేసునామం అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామే. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామం అంటే యేసునామే. అంతా ఒకటే అయితే మీరెందుకు కొట్టు చచ్చిపోతున్నారా? ఏమీ లేదు, 10 మందిని తీసుకెళ్ళిపోయి ఇంకో సంఘం పెట్టుకొని పోగేసుకుంటా అక్కడికి మూమెంట్ వచ్చింది, అంతకన్నా ఏమి లేదు. ఏదో ఒకటి కొత్తది చెప్పొద్దండి, ఎవడికి ఎగెత్తాడు? ఇదేదో పెద్ద కొత్త ప్రత్యక్షత వచ్చేసినట్టు ఇంటికి రోడ్డు ఎక్కేశాడు. అందరూ మారు మనసు పొందుదురుగా. అరే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం అంటే యేసునామమే. యేసునామం అంటే ఈ మొక్క చెప్తే ఈడికి ఎందుకు కోపం రావాలా, ఆ మొక్క చెప్తే ఈడికి ఎందుకు కోపం రావాలా? ఇద్దరికి మారు మనసు లెక్క కానీ బాధపడబాకండి, అన్నీ ఒకటే. యేసు రక్తమే. ఎందుకు పిచ్చి పిచ్చి వాదాలు, పిచ్చి పిచ్చి గొడవలు పట్టుకొని నామం నామం అని గోల పెడితే నామం అంటే పేరు కాదు, అసలు బైబిల్లో స్వభావం. అందుకనే పేతురు గారు నేను కలిగి ఉన్న నామం
ఆమేన్. ఇప్పుడు ఆ స్వభావం కలిగి లేకుండా పేరు మడికి తెలిసి నా చర్రడిగా అంటే ఎవడు లేగుతులా చూసి నువ్వే లేసి వచ్చేస్తున్నావు తప్ప వాడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ స్వభావాలు లేక పేరు మడికే తెలిసి ఆడ అలవాటు చేస్తుంటే పని అవుతలేదు. ఆ స్వభావాలు వస్తే పని జరిగిపోయి ఈ పాటికి ఏకీపించకపోతే నేనేం చేయను అన్నమాట. అంటే బాధ అయినా నా బోధ ఆగదు. యేసు రక్తమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక కొన్ని క్రమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఎవడు మట్టుకాడు సెలరేకి పోవద్దని, మీ ఆత్మీయ తండ్రులను మీ సంఘ కాపురులను గౌరవించమని, వారిని ప్రేమించమని, సహకరించమని, క్రమంగా ఉండమని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఒక్కరు కూడా సరిగ్గా మీకెందు పదను భోంచేద్దాం మరి దేనికి స్పందించరు ఎందుకు? హల్లెలూయా. ఏమైనా బోధపడుతుందంటారా? ఒట్టిగా అల్లరి చేయబాకండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు దాకా పాపంలో ఉన్నట్టు ఇప్పుడే కొత్తగా పరిశుద్ధంలోకి వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఎగిరి గంతి ఎత్తండి పెద్ద మనిషిని ఏం చేద్దాం? కంగారు పనులు చేయబాకండి, ప్రశాంతంగా ఉండండి. ప్రభువు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. హల్లెలూయా. ప్రతిష్ఠిత క్రమాలు ఉన్నాయి, ప్రతిష్ఠిత పద్ధతులు ఉన్నాయి. లేవియాకాండములో 8:33లో వారు ప్రతిష్ఠించుకున్న దినములు అన్నాడు. అంటే ప్రతిష్ఠిత దినాలు కొన్ని ఉంటాయి. ఈ వారం రోజులు ఫాస్టింగ్లో ఉంటానని, ఈ 4 రోజులు నరుని ముఖం చూడకుండా గదిలో గడుపుతానని కొన్ని ప్రతిష్ఠిత దినాలు ఉంటాయి. అసలు లైఫ్లో గత 2 సంవత్సరాలుగా IFJలో దేవుడు తన మహాకృమటి దీన సేవకుడు ద్వారా మాట్లాడిన ఒక ఉపదేశాన్ని బట్టి మా IFJ దైవజనులందరూ 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు గదుల్లోకి పోతున్నారు. ఎవడు నరుడు ముఖం చూడకుండా బతుకుతున్నారు, సెల్ ఫోన్ లేకుండా. 35 రోజులు, 45 రోజులు. ఏంది అదంటే అన్న ఒక 40 దినాలు ప్రతిష్ఠించుకున్నాను, ప్రార్థనలు ఉంటాను. 40 రోజుల తర్వాత మళ్ళీ కనపడతాడు, మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు, బోధిస్తాడు. ఈ 30 రోజులు, 20 రోజులు కొన్ని ప్రతిష్ఠిత దినాలు ఉంటాయి. కొన్ని దినాలు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవచ్చు. అంటే ప్రత్యేకించబడటం, అంకితమైపోవటం. ఇప్పుడు ఆలయంగా దీన్ని ప్రతిష్ఠించాం, దాని అర్థం ఏంటి? దీన్ని ఎన్ని చేపలు ఆరిపోతాక వాడకూడదు, వర్షం వచ్చిందని కోళ్ళు కప్పేయకూడదు. నేను నిడదవోలు దగ్గర పల్లెటూరుకి వెళ్తే అసలు అది మందిరం అంటే నమ్మం, అంత సరుకు ఉంది అందులో. పొయ్యిలో కట్టెల కానించి, కోళ్ళ గంపల దగ్గర నుంచి, మాసిన బట్టల మూటల దగ్గర నుంచి ఘోరం. నేను యాక్చువల్గా ఫోన్ చేయకుండా ఎప్పుడు వెళ్ళను, నాకు ఎందుకో తేడా కొట్టి అరే పదండి వెళ్దామని 6 సేవకులు వెళ్ళాం. సురక్త వేచేయి పిల్లగాలందరూ నేసుకెళ్తే వెళ్ళేపాటికి అమ్మమ్మమ్మమ్మమ్మ వారపు సంత జరిగిన తర్వాత మున్సిపాలిటీ వారు వచ్చి ఇంకా చెత్తను క్లియర్ చేయకపోతే ఎట్లుంటుందో అట్టుంది అది. నేను అక్కడ నిలబడి అప్పుడు ఫోన్ చేశా. తలుపులు వేసుకొని మంచిగా బిర్యానీ తిని పడుకున్నాడు పాస్టర్ గారు. ఫోన్ చేస్తే అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి అయ్యా అన్నాడు. ఎక్కడున్నారు పాస్టర్ గారు? ఇంటి దగ్గరే ఉన్నానయ్యా. అలాగా అయితే ఒకసారి బయటికి రండి అన్నాను. ఇక చూడు ఆదరాగా సొక్క వేసుకొని బయటకు వచ్చాడు పెద్ద మనిషి. ఇక నన్ను చూసాను, పాస్టర్ మంది తిడతాడు కదా, తీయ ఎన్ని ఇందులో పెట్టావేందమ్మా. ఈ బాబుకి ఏమీ తెలియకుండానే జరిగిపోయినట్టుగా ఎంత నటన మహానుభావుడు. నాకు కోపం తెలియదాకా తిట్టాను ఇద్దరిని. అసలు మందిరం అనుకున్నారు, ఏంది అది? ఏదైనా ఆపదకి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఒక క్షణం ఏదన్నా నువ్వు తిప్పలు పడ్డావంటే క్షమించవచ్చు, కానీ ఏంది సెటిల్మెంటు? శనివారం సాయంత్రం క్లీన్ చేస్తారు అదంతా, ఆదివారం ఆశీర్వించబడతారు, 6 రోజులు దానికి గొడవ ఉండదు. ఇక మర్మాలు గ్రహించని నన్ను అడగబాకండి. ఇక అసలు అన్నిటికన్నా కోపం వచ్చిన మాట ఏంటంటే మీరు వస్తారని నాకు తెలియదు కదండి అయ్య గారు అన్నాడు. అసలు ఎంత చెడ్డ మాట. ఇది దేవుని మందిరముగా ప్రతిష్ఠించలేదా? ప్రతిష్ఠ అంటే ఏంటి? అంకితం అయిపోవడం, డెడికేట్ చేయడం. ఇక ఇది దేవునిది అని ఇచ్చేయటం.
ఇప్పుడు ఈ భవనాన్ని మందిరంగా ప్రతిష్ఠించామా లేదా? మరి దీన్ని కమ్యూనిటీ సెంటర్గా వాడొచ్చుగా, కళ్యాణ మండపంగా వాడుకోవచ్చుగా. చిన్నపిల్లలు తెలీదు, పెళ్ళిళ్ళకి అద్దెకించుకోబోలు డబ్బులు వస్తాయి. ఏమన్నా గ్రామ పండుగలు అయితే ఇస్తే నీ 10 రూపాయలు వస్తాయి. ఎలాగ చెరువులేక ఏమన్నా పచ్చి చేపలు మిగిలిపోతే ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టుకుంటే సినిమా నాడు తీసేయచ్చు. ఏం దరిద్రం ఇది. ఇప్పుడు నా పాయింట్ చెప్తాను ఏంటంటే వెళ్ళిపోదాం. ఈ మందిరములో వేరొక పదార్థం, దేవుని మందిరం నాకు తప్పు కదా అని ఫీల్ అవుతున్నావు కదా. మరి అసలు మందిరం ఏది? నువ్వు కదా. మరి నీ మీదకి తేడా సరుకులు వచ్చినాయే, నీ లోపలికి వేరే పదార్థాలు పోయినాయే, నువ్వు ఫంక్షన్కి వెళ్ళి గలగలలాడి తిరిగి వచ్చావుగా. మాట్లాడి ఇప్పుడు అంటే చుట్టాల పెళ్ళొస్తే ఆ రోజు మందిరం కాదా నువ్వు? ఫంక్షన్ అయితే నువ్వు మందిరం కాదా? ఇతను ఊరు వెళ్తే నువ్వు మందిరం కాదా? అసలు 6 రోజుల్లో మందిరం కాదా? ఆదివారమే మందిరమా? మరి నాయన నువ్వే కదా దేవుని మందిరం. మాట్లాడవే. ఆదివారం అన్ని రోజులునా? స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారినే 8వ దినాన లోకాసువార్త 2 గుర్తుందా? దేవాలయాన్ని పట్టుకొచ్చారు. ఎందుకు? ఆయనను ప్రతిష్ఠించుటకు. మరి నాయన యేసు ప్రభువే ప్రతిష్ఠింపబడవలసి వస్తే మనము మన బిడ్డలు ప్రతిష్ఠించబడొద్దా? సమూయేలు మొదటి గ్రంథము 2:28 వచనములో, నేను మొక్కులు మొక్కి కరిన కుమారుడు ఇతడే, ఇతడు బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పలేదా? మళ్ళీ ఈ మాట అంటే పెళ్లి చేసుకున్నందరూ నా మీద పడతారు. నేను చెప్పేది ఏనండి, యేసయ్యను ప్రతిష్ఠించారు, ఆయన వివాహం చేసుకోవాలా. శామ్యూల్ను ప్రతిష్ఠించారు, వివాహం చేసుకున్నాడు. అంటే ఒక జీవితము దేవునికి ప్రతిష్ఠించబడుట అంటే వివాహమును కాదనుట అని అర్థం కాదు. దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాట్లో వివాహం చేసుకోవాల్సి వస్తే చేసుకోవాలా, చేసుకోకూడదంటే ప్రతి సమర్పణలో ఉండిపోవాలి. అది కాదు పాయింట్. నీ జీవితం వివాహము ద్వారానైనా వివాహం లేకపోయినా సరే దేవునికి అంకితమా కాదా? దేవుని చిత్తానికి ఒప్పుకున్నావా లేదా? దేవుని ఉద్దేశం నెరవేర్చుకున్నావా కాదా? అందరూ వివాహాలు చేసుకుంటే పరలోక రాజ్యము నిమిత్తం నపుంసకులుగా ప్రత్యేకించబడ్డ సేవ చేసేది ఎవరు? అందరూ నపుంసకులుగా సమర్పించుకుంటే దేవుని రాజ్యానికి కావలసిన పరిశుద్ధులు అందించేది ఎవరు? దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకొని, నీ పట్ల ఏర్పాటు ఏంటో గ్రహించి దానికి అప్పగించుకొని దానికి అంకితమైపోతే దాని పేరు ప్రతిష్ఠ. యేసయ్య ప్రతిష్ఠించబడ్డవాడే, శామ్యూయేలు ప్రతిష్ఠించబడ్డవాడే. అంటే సమూయేలు కొన్ని రోజులు కాదు, బ్రతుకు దినములన్నిట. అలా అమ్మట అనింది కానీ మధ్యలో తప్పిపోయాడు సమూయేలు అని చెప్తావు ఎందుకు? అమ్మ తీసి కానీ. కానీ కంగారు పడి ప్రసంగం చేయొద్దు. ప్రతిష్టలో వ్యత్యాసములు ఒక్కొక్కటి. ఏదైతే అదే నీ ఇష్టం అయితే దాన్ని ప్రతిష్ట. నాకు ఇష్టం లేదు కాబట్టి వద్దు, నాకు ఇష్టం కాబట్టి కావాలి, అసలు పాయింట్ కాదు కదా. అసలు నా పట్ల దేవుని చిత్తం ఏమిటి? ఆయన యేసు ప్రభు ప్రతిష్ఠించబడ్డాడు. 40వ కీర్తన 7:8. ఈ మొత్తం సారాంశం ఒక ముక్కలో చెప్పమంటే, ఈ మందిరముగా ఈ భవనము ప్రతిష్ఠించబడ్డట్టే మనము కూడా మన జీవితాల్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. ఒక ప్రతిష్టలోకి వస్తేనే ఆశీర్వదించబడతాము. ఆమేన్. ప్రతిష్టలోకి రావడం అంటే దేవుని చిత్తమునకు పరిపూర్ణంగా అంకితమైపోవటం, అప్పగించేసుకోవడం. ఆ క్రమంలో బంధుమిత్రులు, అన్నదమ్ములు అడ్డు వస్తే బంధాలను తెంపేసుకుంటమే ప్రతిష్టలోకి రావటం. తైలాభిషేకము నీ మీదకి రావటమే ప్రతిష్టలోకి రావడం.
దేవునితో కొన్ని దినములు ప్రత్యేకంగా కొంతకాలము గడపాలను ఏర్పాటు చేసుకుంటే అవి ప్రతిష్ఠిత దినములు అవుతాయి. శ్రేష్టమైన ప్రతిష్టలో నిలబడి దేవుని మహిమపరిచే అవకాశం వచ్చినందుకు నువ్వు దేవుని కృతజ్ఞత కానుకిస్తే దాన్ని ప్రతిష్టార్పణ అంటారు. ఈ విధంగా నీ జీవితంలో ఒక ప్రతిష్ట, ఒక సమర్పణ, పరిచర్యలో ఎవరు పడితే వాళ్ళు చేయకూడదనే క్రమాలు పాత నిబంధనలు కొత్త నిబంధనలు మీకు చూపెట్టాను. పిలువబడిన పరిచర్యకి ఒక ప్రతిష్ఠించబడ్డ జీవితంతో నువ్వు అంకితం అవ్వాలి. అప్పుడు నువ్వు ఆశ్రయించబడతావా? విశ్వాసిగా, సేవకుడిగా, పరిచారకుడిగా, వివాహం లేకపోవటమా, ఏదైనా నీ పట్ల దేవుని చిత్తమును తెలుసుకొని దానికి అప్పగించుకొని అంకితమైపోతే నువ్వు ప్రతిష్టలోకి వస్తున్నావు. ఆ ప్రతిష్ట వలన నీవు ఆశ్రయించబడతావు. మీరు, మీ కుటుంబాలు, మీ సేవలు, మీ జీవితాలు సాధారణమైనవిగా గాక ఒక ప్రతిష్ట కలిగినవిగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరినీ ఒక ప్రతిష్టలోకి తెచ్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన